వెల్కమ్ టు విజన్ ఫైటింగ్. దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. మహేష్ బాబు మూవీ కోసం లొకేషన్లు దొరకబడుతున్నాడు. కెన్యాలోని నేషనల్ పార్క్లో రాజమౌళి కార్తికేయులు చక్కర్లు కొడుతున్నారు. అక్కడ అటవీ ప్రాంతాన్ని జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను చర్చ చేస్తున్నారు. చూస్తుంటే స్క్రీన్స్ వర్క్ అంతా రెడీ అయినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇలా బయటకు వచ్చి లొకేషన్లు వెతికే పనిలో రాజమౌళి పడ్డాడనిపిస్తుంది. కార్తికేయ కూడా హిట్ల మీద హిట్లు ఇస్తున్నాడు. టక్కర దొంగలోని పాటలను పెడుతూ లొకేషన్ల వేటలో ఉన్నాడని హింట్ ఇస్తున్నాడు. విజయేంద్ర ప్రసాద్ అయితే ఎప్పుడో ఈ మూవీ బ్యాక్డ్రాప్ చెప్పేశాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో చిత్రం ఉంటుందని, వరల్డ్ వైడ్గా కథ చెప్తానని అన్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్గా చిత్రం రానుందని అర్థమవుతుంది. ఈ మేరకు రాజమౌళి గ్లోబ్ ట్రోంటింగ్ అనే పదాన్ని కూడా వాడుకలో తీసుకొచ్చాడు. ఆల్రెడీ మహేష్ బాబు అయితే లుక్ను పూర్తిగా మార్చాడు. లాంగ్ హెయిర్తో కనిపిస్తున్నాడు. ఇంతవరకు గుబురుగెడ్డంతో మహేష్ బాబు కనిపించలేదు. కానీ రాజమౌళి ప్రాజెక్ట్ కాబట్టి ఆయన నచ్చిన లుక్లోనే మారాల్సి ఉంటుంది. అందుకే మహేష్ సైతం తన కెరీర్లో మొదటిసారిగా ఇలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు రంగు చరణ్ని, దుమ్ము పడిని, క్రాఫ్ట్ చరణ్ని పాత్రలో మహేష్ బాబు కనిపించాడు. కానీ రాజమౌళి మూవీలో మాత్రం మహేష్ బాబుతో అన్ని ఫీట్లు చేయించేలా ఉన్నారు. ఫ్యాన్స్కు మాత్రం ట్రీట్ ఇచ్చేలా మహేష్ బాబు ప్రెజెన్స్ ఉంటుందనిపిస్తుంది. ఈ మూవీతో బాబు ఏకంగా పాన్ వరల్డ్ హీరో అయిపోయేలా ఉన్నాడు. వరల్డ్ వైడ్గా రాజమౌళి మేకింగ్ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ను SSMB29 ఆల్రెడీ హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీకి అన్ని దేశాల్లోనూ ఈజీగా బిజినెస్ అవుతుంది. ఇన్సైడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి రాజమౌళి 1000 కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నాడంట.